13వ అధ్యాయం ప్రారంభము నుండి 2 వచనాలు చదివి సహాయం చేయండి. ఆల్రైట్. దానివల్ల కొందరు ఎరుగుకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఒక కాస్ట్లీ రీజన్ చెప్పాడండి. ఈనాటి మన అంశం ఏంటంటే కష్టములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది అనండి. ఈ 13వ అధ్యాయంలో ఇప్పుడు ఇది 3వ సందేశం. 1 సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి, 2 ఆతిథ్యము చేయ మరొకటి, 3 కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది అనే దానికి ఒక లాజికల్ రీజనింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే మీరు కూడా శరీరంలో ఉన్నారు కదా అని. ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పండి అది. మనం గడిచిపోయాం, గండం ఎక్కేసాం, దాటేసాం, శరీరం వదిలేసాం, మహిమలోకి వెళ్ళిపోయాం అంటే నువ్వు దేవగుంటానికి. నీకెంత డబ్బున్నా, నువ్వెంత ఆరోగ్యవంతుడైనా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆదాయం ఉన్నా, నీ చుట్టూ ఎంత జనం ఉన్నా, నువ్వు ఇంకా శరీరంలో ఉన్నావు కదా. నీకు కూడా ఎప్పుడు అవసరం వస్తుంది, నీకు కూడా ఏదో ఆపద వస్తుంది. ఏదో ఉద్యోగస్తుడు జీతం మగిన ఫస్ట్ వీక్లో నాకేమీ కొదవ లేదని పాట పడినట్టు ఉండదు కదా. లాస్ట్ వీక్ వస్తుంది కదా మళ్ళీ. ఫస్ట్ వీక్ అలా ఉండిపోదు కదా ఎప్పటికి. యవన కాలంలో బలం ఎలా ఉంటుంది? గోడలను పగలగొట్టేయగలం, గుద్దితే అనిపిస్తుంది. కొంచెం 10 ఏళ్ళు దాటిన తర్వాత గోడ చప్పుతుంటే నడవలేము. దేవుని స్తోత్రం. బలం ఎంత ఉంటుందండి? బలం అనేది చాలా ఏమైంది చున్నానా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏసీదంట ఇప్పుడు సరిపోయిందా? ఆల్ రైట్. ఏంటి చేతిలో వైద్యం ఉంచుకుని ఏంటివే? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి. నాకు చాలా ఇష్టమైనటువంటి రీజనింగ్ ఇది. ఎన్నో మంచి విషయాలు చెప్పొచ్చు, కానీ ప్రభువు అన్ని మాట ఏంటంటే మీరు కూడా శరీరములో ఉన్నారు గనక కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంతకన్నా బెస్ట్ రీజన్ లేదనిపిస్తుంది నాకు. నీ కష్టాల్లో లేవు, మీరు కూడా కష్టంలో ఉన్నారు కనుక కాదు 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 నువ్వు మంచి బాగానే ఉన్నావు, కానీ ఇంకా శరీరంలోనే ఖచ్చితంగా ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు ఓడెక్కాడండి పౌలు గారు, ఎక్లేసుగా ఉంది, అంత బ్రహ్మాండంగా ఉంది, మంచి సగం సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాను పట్టుకుంది. 14 రాత్రింబవళ్ళు. అందులో అభిషక్తుడు ఎవరు, అమాయకుడు ఎవరు, అందరికీ తుఫానే, అందరికీ దెబ్బలే, అందరికీ గాయాలే. మళ్ళీ కోడితే తీసుకెళ్ళిపోయి మెలితే దేవుళ్ళు మాట అక్కడదొక సాగు. శరీరములో ఉన్నంత కాలం ఏదో ఒక పోరాటం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాల్లో ఉన్న వారిని అసలు పట్టించుకోకుండా, ఒక కన్నేసి కూడా చూడకుండా, తనతో స్నేహంగా సరదాగా ఉండే వాళ్ళతో నవ్వుతూ తొలుతూ ఆడుతూ పాడుతూ గెలిపేసే వాళ్ళందరూ తాము ఇంకా శరీరంలోనే ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నారేమో. ఆల్రెడీ మధ్యాకాశంలో విహరిస్తున్న భావనలు ఉన్నారేమో. కవితలు రాసేవారు చెప్తారు, స్వాప్నిక విహార జగత్తులో ఎక్కడో అని. అంటే కళల ప్రపంచంలో తిరుగుతున్నారంటే కొంచెం ఖరీదైన భాష. పార్వతీపురం ప్రాంతాల్లో మేము సేవకి వెళ్ళిన, టాకింగ్ అబౌట్ 99, 2000 ఆ టైంలో ఒక ఆయన మంచి విశ్వాసి, ఆయన జనులు రక్షించబడ్డాడు. అతనికి అన్ని యాక్షన్ చేయటం అలవాటు. అతడు ప్రభువుని నమ్ముకున్నాడు, గొప్ప విశ్వాసం. కన్ను తెరిచే లోపల నాకు ఎలా అన్నాడు. ఏమన్నాడు బాబు అంటే, అలా కన్ను తెరిచే లోపని చెప్పడానికి ఎలా అన్నాడు. మళ్ళీ అదేంటంటే కారు డోర్ తీసుకొని దిగుతాను నేను. సైకిల్ లేదు అప్పుడు. ఒక విశ్వాసం అంటే వీళ్ళు నవ్వుతారేమో, వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు, ఏం లేదు ఆయనకి, నేను నమ్ముతున్నాను, ప్రభు నాకు కారు ఇస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు, ధైర్యంగా ప్రకటించాడు ప్రజల్లో. ఆ అనామకంగా ఉండే ఆ చిన్న విశ్వాసి
తర్వాత దేవుని కృపలో సేవకు పిలువబడ్డాడు. తన కుమారుడు సేవకుడు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి గొప్ప సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఏకలసిన మందిరం కట్టారు. ఇదేమీ లేనప్పుడు జీరో, ఇంచుమించు మైనస్ అని చెప్పినప్పుడు ఆ స్థితిలో చెప్పేవాడు, నా కన్ను తెరిచి లోపున ఇలా డోర్ తీసుకొని కారు దిగుతానని. అందరూ వీడు పిచ్చోడు అయిపోయాడు, ఏసులో దిగిపోయాడు, ఏదో బొరచ ఎదిరిపోయింది అని నవ్వుతూ ఉండే వాళ్ళందరూ. మన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారడం ఎంత విశ్వాసాన్ని బట్టి సహజమో, ఈ లోకములో శరీరముల కారణాన్ని బట్టి పరిస్థితులు తల్లకిందులు అవడం కూడా అంతే సహజం. లోక సామెత ఓడలు బండ్లు అవుతాయి అని, బండ్లు ఓడలు అవుతాయి అనేది ఎంత ప్రోత్సాహంగా ఉంటుందో, ఓడలు బండ్లు అవుతాయనే హెచ్చరిక కూడా అవసరమే కదా. అంచేత ఏంటంటే మనం శరీరంలో ఉన్నాం, ఎంత వాడబడుతున్నా, ఎన్ని అద్భుతాలు పొందినా, ఎంత ఆశ్రయించబడ్డా, ఎంత చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, నేను ఒక ఆరోగ్య నిపుణుడు మాట్లాడుతూ, ఏమిటో కాలం ఎలా వచ్చేసింది, చక్కగా ఉడికించిన ఆహారం, షడ్రసోపేతమైన ఆహారం, చక్కగా కొంత పులుసు కూర, కొంత వేపుడు కూర, ఇలాంటివన్నీ, కొంత పచ్చళ్ళు, అన్ని రకాలు తిని ఆరోగ్యంగా బతికే వాళ్ళం. ఇప్పుడు ఏటో పచ్చి కూరగాయలు తినాలట, మజ్జిగే తాగాలట, ఉడికించి తినకూడదట. ఇన్ని పాటించి గడిగోసారి ఎవడన్నా చేయి సహాయం లేక నడవలేని పరిస్థితికి వచ్చాం. కాలం మారిపోయింది, ఆరోగ్యం అనేది కొనుక్కున్నా రావట్లేదు అని అతను బాగుపోతున్నాడు. అంటే వైద్యం చేయించుకున్నా అని అతని భాష. కడుపుమండిపోయి డబ్బులు పెట్టి కొనలేక. నేను ఏమంటున్నానంటే, మనము శరీరములోనే ఉన్నామన్న స్పృహ ఉంటే ఎన్ని గుర్తొస్తాయి మనకి. మనం ఎక్కడికో మూడవ ఆకాశం ఉన్నట్టుగా, తేలిపోయినట్టుగా, ఇక మనకి ఎక్కడ భూమి మీద ఏమి ఇబ్బందులు లేనట్టుగా మాట్లాడితే ఎలాగవుతుంది? నేను శరీరంలో ఉన్నాను, రోగాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, డబ్బు వల్ల పెద్ద పని జరగదని కరోనా వచ్చాక అందరికీ అర్థమైపోయింది బాగా. నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తాను, అర్జెంటుగా ఒక బెడ్ ఇవ్వండి హాస్పిటల్ అంటే ఖాళీ లేని పరిస్థితి హాస్పిటల్స్కి వచ్చింది. ఆ చావుల మొత్తం దగ్గర ఈ బ్రిడ్జి ఈ చివరికి ఎక్కిపోయినాయి. అటువైపు రైల్వే స్టేషన్ వరకు క్యూ ఉండేది, ఇటు కొంతవరకు ఆ జ్ఞానాపురం చర్చి వరకు క్యూ ఉండేది. శవాలు అంబులెన్స్లు పెట్టుకొని ఎంత డబ్బు ఇచ్చినా సరే హాస్పిటల్లో ఒక బెడ్ దొరకని పరిస్థితి. హైదరాబాద్లో హాస్పిటల్స్ బయట, ఉస్మానియా దగ్గర, గాంధీ దగ్గర బయట నేలను పడుకుంటే ఆక్సిజన్ పెట్టిన పరిస్థితులు, సిలిండర్లు తీసుకొచ్చి. అప్పుడు ప్రజలందరికీ బాగా అర్థమైన విషయం ఏంటి, డబ్బుంటే కూడా మనం కోరుకున్న పని చేయలేము, సాధ్యం కాదు. ఏం చెప్తారు డబ్బులు ఉన్న వాళ్ళు? నువ్వు డబ్బు సంపాదించు, మిగతా డబ్బే సంపాదిస్తుంది. మిగతావన్నీ అనే దాంట్లో సమస్యలు అని కూడా రాసుకోవాలి మనం. సమస్యలు కూడా డబ్బే సంపాదిస్తుంది, శత్రువులు కూడా డబ్బే సంపాదిస్తుంది. నేను ఇవన్నీ మీ ఎదుట పెట్టడంలో నాకున్న ఉద్దేశం, మనము కూడా శరీరములో ఉన్నామనే స్పృహ మర్చిపోయి, మనకు ఉద్యోగం వచ్చింది, మనకు వ్యాపారం బాగుంది, మనకు మంచి డబ్బులు ఉన్నాయి, మనం ఆరోగ్యం ఉన్నాం, సొంత ఇల్లు ఉన్నాం, మనకి ఎవరి సహకారం అక్కర్లేదు, నేను ఒక్కడినే బతికేయగలను, ఈ భావాల నుంచి బయటకు వచ్చేయండి. ఇప్పుడు కోటీశ్వరుడు, నువ్వు సాయం, నువ్వేంట్రా సాయం చేసేది, నేను కట్టుకుంటాను ఇల్లు అంటే ఒక్కడే ఎలా కట్టుకుంటాడు ఇల్లు? కోతులు తవ్వేవాడి దగ్గర నుంచి, వాళ్ళు కట్టే దగ్గర నుంచి, కార్పెంటర్ దగ్గర నుంచి, పెయింటర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, ఇంతమంది నీ డబ్బుతో అవదో. మనుషుల సహకారం కావాల్సిందే. అందుకే భూమి పుట్టినప్పుడు చెప్పారు అరిస్టాటిల్, మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్ అని. సాంఘిక జీవి మనిషి. అందుచేత మనము శరీరంలో ఉన్నామన్న స్పృహ ఎప్పుడు కలిగి, సంఘములో అయితే, ఇరుగు పొరుగు వర్తే, బంధుమిత్రులు అయితే ఆ స్పృహ కలిగి, ఎవరికి కష్టం వచ్చినా నువ్వేం చేయాలట? సహాయం చేయాలి. వారిని జ్ఞాపకం చేసుకో, అయ్యో వాళ్ళు కష్టాల్లో ఉన్నారా. సామెతలు కదా అంటాడు, రక్త సంబంధికి ముఖము చాటు చేయకు.
అక్కడ కొంచెం ఇబ్బందులు రాగానే తలుపేసి పిల్లలతో నాన్నగారు లేరని చెప్పించడం, బాలేదు అని చెప్పించడం. విశాఖపట్నం సేవకు వచ్చిన కొత్తలో సుమారు 98లో కదా వచ్చాం, సుమారు 2003-4 ఆ టైంలో దేశపాత్ర పనులకు ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. మా బంధువుల్లో ఒక ఆయన ఒక క్రైస్తవ మిషనరీ సంస్థలో పనిచేస్తూ పేదలకి బర్రెలు, కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ తక్కువ వడ్డీకి ఈఎంఐలకి ఇప్పించే క్రైస్తవ సంస్థలో చేసేవాడు. పేద ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ దీనస్థితిని బట్టి వాళ్ళు అడుక్కోకుండా, పిచ్చోళ్ళు అయిపోకుండా వాళ్ళకు ఒక 2 గేదెలు కొనివ్వటం, వాళ్ళు నెలకు ఒక 500-1000 రికవర్ చేసేలాగా. అలా ఇతగాడి వలన చాలామంది ప్రజలు పేదరికల నుంచి బయటకు వచ్చి బతుకుతున్నారు. అప్పుడు పాత 250 యాంప్ 2 చిన్న బాక్సులు ఉండేవి. ఒక 20,000 రూపాయలు ఉంటే సౌండ్ సిస్టమ్ మంచిగా చేసుకోవచ్చని నేను వారి దగ్గరికి వెళ్ళి, నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటాకే ఛార్జీలు చాలా కష్టమైంది. వెళ్ళి, అయ్యా నేను ఇట్లాగా కొత్తగా సేవలో ఉన్నాను, ఒక 20,000 రూపాయలు ఇప్పించండి, ఒక 2 బాక్సులు, ఒక చిన్న యాంప్లిఫైర్ కొనుక్కుంటాను, నెలకు ఒక 1000 రూపాయలు కట్టేస్తాను, 20 నెలల్లో మీ బాకీ తీర్చేస్తాను అంటే, సరే సరే అలాగే చేద్దాం, ఎంతోమంది చేస్తున్నాం కదా, దేవుడి సేవ కోసం ఏముందిలే, ఓకే. నేను పని కట్టుకొని వెళ్ళి వచ్చితే నన్ను ధైర్యపరిచి పంపించారు. ఆ తర్వాత నోకే 1100 కాలం వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడిని, అయ్యా మాట్లాడతాం, తప్పకుండా చేద్దాం, ఓకే, కంగారు పడకు. దాదాపు 2 నెలలు అయిపోయింది, ఏ సమాచారం లేదు. అంటే వెంటనే చేసేయాలని కాదు, ఏమన్నా అసలు వార్తనే ఉంటుంది కదన్న. అప్పుడు మా బంధువులో ఒకరి దగ్గర సందర్భం వచ్చి, ఇలాగ వారిని అడిగాను, సహాయం చేస్తామన్నారు, ఆ లోన్ వస్తే 20,000 వస్తే నేను చిన్న 2 బాక్సులు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎదురు చూస్తున్నాను అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారే, చిన్న బాధపడకరా, మాకు చెప్పాడు, ఆడికి ఎలాగా నా డబ్బులు కాదు కదా, ఆ సంస్థల దగ్గర నుంచి లోన్ ఇప్పించాలి, ఆడికి కట్టలేకపోతే నేను కట్టుకోవాలి, నెలకు 1000 రూపాయలు, నాకెందుకు కొంచెం తలక నొప్పి, అందుకే నేను ఇవ్వలేదు, ఆడికి గడికోసారి ఫోన్ చేస్తున్నాడు. చాలా 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 బాధపడ్డాను. అయ్యో, ఒక 1000 రూపాయలకి నన్ను నమ్మలేదే, దేవుని సేవకుని కదా, నాకు సామర్థ్యం లేకపోయినా దేవుడు తన నామానికి అవమానం రాకుండా ఒక 1000 రూపాయలు ఇవ్వడం నెలకే, ఇట్లా అయిపోయింది అండి నా జీవితం అని చాలా బాధ. విచిత్రంగా ఆ రోజు బాగా ఏడ్చి దుఃఖపడి బాధపడితే ఒక 1 నెల రోజుల్లోనే యేసు ప్రభు నాకు ఒక సహోదరుడు ద్వారా అవి ఉచితంగా ఇప్పించాడు. ఒక ఆయన సందా కొనిచ్చాడు బాక్సులు, ఇంకొక ఆయన కొన్ని డబ్బులు ఇచ్చాడు, మొత్తానికి కరువు తీరిపోయింది యేసు రక్తం ఇచ్చి. మీరు నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం, కానీ సరిగ్గా ఇది జరిగిన 2 మాసాలు తిరగకుండా అతగాడికి అవసరం వచ్చి నన్ను 25,000 అడిగాడు. మనకు 2,500 లేని బతుకది. వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు, డబ్బులు వేసారు, తీసుకెళ్ళి అకౌంట్ నెంబర్ చెప్పని తీసుకెళ్ళి సెక్టర్ 2 బ్యాంక్ వెళ్ళి 10,000 అడిగి అకౌంట్లో వేసాను. ఏడు చేశాడు. నేనేమన్నానంటే, మనకు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏదున్నా శరీరంలోనే ఉన్నామని గుర్తుపెట్టుకోవాలా, కష్టాల్లో ఉన్నాను జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఎన్నో బాధలు పడ్డాము, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని ఇంతవరకు నాకు తోడయుడి ఎబినేజరు అయ్యున్నవో యేసు ప్రభువా. ఇన్ని చేసావు కానీ నీకు స్తోత్రం, గడిచి గంటకి ఎక్కావు, హల్లెలూయా, ఇప్పుడు ఇబ్బందులు లేవు దేవునికి స్తోత్రం, అజ్జగా టీవీలో కూర్చోవాలి, అవ్వదో, వచ్చి పడిపోతుంది ఏదో ఒకటి. నువ్వు అప్పుల్లో లేవు, నువ్వు రోగాల్లో లేవు, నువ్వు వ్యసనాల్లో లేవు, నువ్వు హాస్పిటల్లో లేవు, కానీ శరీరంలోనే, అదొక్కటి మర్చిపోవద్దు. ఈ ఉపదేశం వింటున్న పెద్దలందరికీ నా మనవిదే, నువ్వు సంపదలో ఉన్నా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నువ్వు డబ్బులో ఉన్నా, నువ్వు బలం మీద ఉన్నా, నీవు కూడా శరీరంలోనే ఉన్నావు. గడిసి గడ్డకెక్కినట్టు ఒడ్డుకొచ్చినట్టు ఫీల్ అవ్వద్దు. కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. మేమంతా ఒంటి మీద తెలివి లేకుండా ఏమి లేవు, శరీరంలో ఉన్నా మాకు తెలుసు. డైలాగులు కాదు నాన్న,
కష్టములో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు శరీరంలో ఉన్నావనే స్పృహ నీకు ఉన్నట్టు లెక్క. అదేం పట్టించుకోకుండా బజ్జాగా నాకేమీ కొదవలేదు అన్నావు అనుకో, నా తెల్లారే కోవడం స్టార్ట్ అవుద్ది. ఎవడో ఒకటి సహకారం కోరాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చచ్చిపోతాను ఆడబడికి సహాయం ఆడకంటే ఆడు తప్ప ఇంకెవడు చుట్టుపక్కల రాకుండా చేస్తాడు యేసు ప్రభు. చచ్చినట్టు వాడిని అడగాలి. అహం అడ్డుపడుచున్నది కానీ ఇహము ఆశించుచున్నది. నేనేమి చేయవలను, నిన్నే కోరవలను. అప్పుడు సూత్రం ఏముంటుంది? అహము దహనము కావలను. నీకు అంతకన్నా పరిష్కారం లేదు. 50 మందికి నా మనమేమనగా మనము ఎక్కడున్నా, ఏ గద్ద మీద ఉన్నా యేసు రక్తమే జయం. శరీరములో ఉన్నామని స్పృహ కాస్త పెట్టుకొని చెప్పండి, ఏం చేద్దాం? కష్టాలు ఉన్నవారిని అసలు వాళ్ళు ఇగ్నోర్ చేయటం, ఆ వైపుకి వెళ్ళకుండా మెయింటైన్ చేయటం, వీధి మార్చి సిటీ తిరగటం, మనకు తగలకుండా ఎందుకు వచ్చిందిరా బాబు అని అసలు వెళ్ళకుండా మెయింటైన్ చేయటం. అయ్యా, దేవుని వాక్యానికి విరుద్ధమైన క్రైస్తవ బ్రతుకది. సుఖంగా ఉన్నవారు కొంపకి వెళ్ళపోయినా పర్లేదు, ఏడ్చుచున్న వారింటికి వెళ్ళమని వాక్యం చెప్తుంది. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళపోయినా పర్లేదని వాక్యం చెప్తుంది. నువ్వేమో విందు జరుగుతున్న వారింటికి అయితే హ్యాపీగా వెళ్తావు, సరదాగా ఊర్లు చెప్పుకోవచ్చు, ఆడతా పాడతా మాట్లాడుకోవచ్చు, మెతుకులు తినవచ్చు. ఒక 500 రూపాయలు గిట్టుబాటు చేసేసి 100 రూపాయలు చదివించి వచ్చేసి ఇలాంటి పనికి మేలు లాచలు అవ్వకుంటూ ఉంటాయి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏంట్రా మీరేంటి మెయింటెనెన్స్? మీరు మధ్య ఆకాశంలో ఉంటే ఫీల్ అవుతున్నారా? ఎందుకమ్మా ఫీలింగ్? చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? మనం అది గుర్తుపెట్టుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? కష్టాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ హృదయ స్థితి ఎలాగుండాలో 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ సమయం ఏంది కాదు, ఎలాగైనా చూడు పాస్ అవుతాను. 32వ అధ్యాయం సంఖ్యాకాండం 32వ అధ్యాయం 5-6 వచనాలు. మరొకసారి 50 మంది క్రైస్తవులకు చేయుచున్న మనవి ఏమనగా, క్రైస్తవులు ఎవరైనా వినయ భాష మాట్లాడితే అది వినయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులు ఎవరైనా వినయ భాష మాట్లాడితే, వినమ్రంగా మాట్లాడితే, నమ్రతగా మాట్లాడితే, గౌరవవాచకాలు బాగా దట్టించి పెడితే వాడికి వినయం ఉన్నట్టు కాదు. భాషను చూసి, బాడీ లాంగ్వేజ్ చూసి, వాడే లాంగ్వేజ్ చూసి మోసపోవద్దహో. ఇది నా ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలినవాడా, నీ దోసలమని మేము నీ కటాక్షం ఆవేదన. ఈ పదాలు చూస్తుంటే ఆహా, ఏమి ఈ వీర విధేయ క్రైస్తవ్యము ప్రభువు వారిని వినయ ప్రపత్తులను బట్టి ఆశీర్వదించునుగాక అనాలనిపిస్తుంది. కానీ లోపలాడు ముందే డిసైడ్ అయిపోయాడు, మనం అవతలకి వెళ్ళకూడదు, ఈ నడిపింపులో ఉండకూడదు, ఈ యుద్ధాలు చేయకూడదు, మనకి ఇంట్రెస్ట్ లేదు, మన యువతలు ఉండిపోదాం. ఎవడ యోర్దాన్ దాటి యుద్ధాలు ఎందుకండి? తలకైనా పంత ఎలాగ చెప్తారు ఈ పాస్టర్లు, ఈ మోసే మరీను. ఈ లోపల వాయిస్ అది, కానీ మోసే ఎదురుకొన్న వాయిస్ ఏంటి? మా ఏలినవాడా, నీ దోసైన మమ్మను కటాక్షించి నీ సెలవైన ఎడల. వీడి భాష వింటే అమ్మ బాబోయ్, ఇంత ఉత్తమ వినయోత్తమ క్రైస్తవుడు కలడా అనిపిస్తుంది. కానీ గుండెకాయలో ఆడుకున్నంత గర్వం భూమికి అవ్వలేదు. నడిపింపుకు లోబడేది లేదు, అప్పగించుకునేది లేదు. ప్రీఆక్యుపైడ్, ప్రీ డెస్టినేషన్స్, ముందే నిర్ణయం చేసుకుంటాడు. ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. ముందు ఒక నిర్ణయం తీసుకుని, అయ్యారు మరి ఇలా చేద్దాం అనుకున్నాం, ఏం చేద్దామంటారా అంటాడు. తప్పునన్నా మనం అలా చేయకూడదు. తప్పదయ్య గారు చేసేస్తాను. మరి ఎందుకు అడిగేవరా? ఓ మాట అడగాలి కదని. అందుకని చాలామంది క్రైస్తవులు దేవుని అడగటం మానేశారు. దేవునికి చెప్పడం మొదలు, ప్రభు ఇలా చేస్తున్నాను, మరి ఈ పని మీద అనుకుంటున్నాను, ఈ సంబంధం అనుకుంటున్నాను, మరి ఇది అనుకుంటున్నాను, నువ్వు ఎలాగైనా సెట్ చేయి. ఏజెంట్ ఏంటి యేసు ప్రభు? నువ్వు ఎలాగైనా సెట్ చేయి, బండి కొనాలనుకుంటున్నాను, బేరం సెట్ చేయమని చెప్పినట్టు యేసు ప్రభు చెప్తావా? అయ్యా తీసుకోమంటారా వద్దా, నీ చిత్తం ఏంటి? ప్రభా ఎలాగైనా నువ్వు మాట్లాడు, వాళ్ళు ఒప్పించు, నాకు ఎలాగైనా కావాలంతే. నువ్వు బాస్ కాదు, ఆయన బాస్. నువ్వు ఆయనకి చెప్పకూడదు, నువ్వు ఆయన్ని అడగాలి. ప్రభా మరి దేవుని మరి ఎలాగైనా నువ్వే చేయాలి ప్రభా, నేను ఎందుకో బాగా ఇష్టపడుతున్నాను.
ఇప్పుడు యవనస్తులందరూ నవ్వుతానికి కారణం ఏంటి? సబ్జెక్ట్ అర్థమైపోయి ఒకడికి యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏలియట తన పిల్లలు తమ మార్గములు చెరుపుకొనుచున్నారన్న సంగతి ఎరిగిదను అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిత్యమైన శాపం వచ్చేసిందని. తండ్రి అన్నవాడు పిల్లలు తేడా దారిలోకి వెళ్తే అడ్డుపడాలంట. అడ్డుపడపోతే కొంపకి శాపం వచ్చేది. దరిద్రం ఎవడు బాగు చేయలేడు కొంపని. పిల్లలు రూట్ తప్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని చిత్తం కాదు, నడిపింపు కాదు, ఉపదేశం కాదు అని తెలిసి తండ్రి అడ్డుపడేవాడు ఉండాలి. సైలెంట్ అయిపోతే నోట్లో నాలినట్టు ఉండిపోతే అని చెప్పిన ఏంటి పిల్లలు చిన్న పిల్లలు ఏంటి పెద్దలు అయిపోయారు. నీ పాత్ర ఫెయిల్ అయిపోయినట్టే. నిన్ను బట్టి ఇంటి మీదకి శాపం వచ్చేస్తుంది. మరి దేవుని ఇంటికి సంఘ కాపరి తండ్రి స్థానంలో బాధ్యత వహించాలి కదా. కాబట్టి సంఘములో ఎవడైనా దేవుని మార్గము కాని రూట్లో వెళ్తుంటే ఖచ్చితంగా అడ్డుపడే పాత్ర అయితే నమ్మకంగా పోషించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే పాస్టర్ గారే అడ్డం వచ్చాడంటే మరి రూట్ అలాంటిది. గాడిదేం చేసింది ప్రవక్తనే? గోడకే తొక్కితే రక్తం ఇచ్చే కోల్పోయినటువంటి ఆత్మీయ దృష్టి మళ్ళీ కలిగింది. అప్పుడు దాకా ఎదురుకుండా ఖడ్గం దూసిన దేవత కనబడ్డలేదు. కొడతాడు ఒక తొక్కుపటికి మళ్ళీ సూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. సూపు ఎందుకు పోయింది? లంచము, కనులు గుడ్డితనం కలిగిన డబ్బులే ఉన్నాయి కాలంలో, పోయింది కాదు, సూపు కనపడతలేదు. గాడిద లంచగొండి కాదు కనుక చూసేసింది. దేవునికి స్తోత్రం. అంటే లంచగొండి ప్రవక్తగా ఉండడం కంటే లంచావతారం కానీ గాడిదిగా ఉన్న నయమే. ఆ భాషా పదం మీకు నచ్చక మీరు ఆమెను అంటలేదు. ఇప్పుడు ఆమెనన్నా కానీ నేను గాడిదైపోతాను ఏటో అనే ఫీల్. పండు ప్రేమ కుమార్ గారి పాట ఉండేది గుర్తుందా మీకు? వధకు తెచ్చిన గొరియలా నిన్ను మోసే గాడిదలా. ఆ అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, మేము వెళ్ళిపోతామయ్యా, మేము యువతలే ఉంటామయ్యా, మాకు స్వాస్థ్యం అక్కర్లొద్దయ్యా. వాళ్ళు పెద్ద మహాత్యాగంలాగా మాడుతున్న మోషే అన్నాడు, మీ సహోదరులు యుద్ధము చేయించుండగా మీరు ఇక్కడ కూర్చొనవచ్చునా? అది మన పాయింట్. సరే, నీకు స్వాస్థ్యం వద్దురా, నీకు అసలు భూభాగం వద్దు, నువ్వు వాగ్దాన దేశం ఇష్టపడలేదు, యువర్ధను యువతలే ఉండిపోవాలనుకుంటున్నావు. అయినా మీ మిగతా గోత్రాలన్నీ యుద్ధానికి వెళ్తున్నాయి కదా, వాళ్ళందరూ పోరాడుతున్నారు, ఎలా కూర్చుంటావు? నువ్వు సహోదరుడు అయితే మీ సహోదరు యుద్ధములు నువ్వు ఇక్కడ కూర్చోకూడదు. పోరాటం నీది కాదు, యుద్ధం నీది కాదు, గెలిస్తే వచ్చే స్వాస్థ్యం నీది కాదు. కానీ మీ సహోదరులు యుద్ధం చేస్తాను, నువ్వు కూడా వెళ్ళాల్సిందే. మన బిడ్డలు ఎవరైనా కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే, పోరాటంలో ఉంటే, నలిగిపోతుంటే మనము అందులో ఉండాలి. ఒడ్డు మీద కూర్చొని మాట్లాడకూడదు. కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. చుట్టూ జనం ఉన్న కష్టం తగ్గకపోవచ్చు, చేతిలో డబ్బున్న కష్టం తగ్గకపోవచ్చు, వాక్యానుసారమైన ఒక మాట పలికే క్రైస్తవుడు అవసరం అవ్వచ్చు, భారము కలిగి హృదయ ప్రార్థన చేసి ఒక ఆత్మీయుడు అవసరం అవ్వచ్చు, నమ్మకంగా మంచం దగ్గర మోకరించి కన్నీరు గచ్చి చేతులైతే ఒక భక్తుడు అవసరమై ఉండవచ్చు. అన్నిటికీ డబ్బు పరిష్కారం కాదు కదా. అంచేత నేను చేస్తున్న మనవి ఆలకించండి. మన సహోదరులు పోరాటములో యుద్ధములో నలిగిపోతుండగా మనం ప్రశాంతంగా, మాకు వద్దులేండి, మాకు ఏ స్వాస్థ్యం వద్దులేండి. వీళ్ళకి ఎంత బాగా సెట్ చేశాడంటే అసలు ఆ ట్రీట్మెంట్ నాకు విపరీతంగా నచ్చేస్తుంది. మాకు యోర్దాను దాటమండి, మాకు అవతలు వద్దండి, అసలు మాకు స్వాస్థ్యం వద్దండి, భూభాగం వద్దండి, యువతలు ఉండిపోతారు, మా బతుకి గడ్డి చాలండి, ఇన్ని మాట్లాడితే సార్ మీ కర్మరాన్ని వెళ్ళిపోవాలి కదా. మోసే ఏమన్నా లేదు, యోర్దాను దాటండి, అవతలకి రండి, మీ సహోదరుల కోసం యుద్ధం చేయండి, యుద్ధము మీరు గెలవాలి, గెలిచినప్పుడు మీ సహోదరులకు వారి స్వాస్థ్యాలకు వచ్చేస్తాయి, వారి స్వాస్థ్యాలు వాళ్ళకు వచ్చాక మళ్ళీ యోర్దాను దాటి యువతలకు వచ్చి అప్పుడు మీ స్వాస్థ్యాలు తీసుకోండి. అంటే నాకు యుద్ధం అక్కర్లేదు, యోర్దాను దాటి అవతలకి వెళ్ళలోనే వదులుడిపోతానంటే యుద్ధం అక్కర్లేకుండానే స్వాస్థ్యం వచ్చేసింది ఆల్రెడీ నాకు అని మంచి ప్లాన్ వేసాడు.
పోన్లే నీకు వద్దు కదా వీళ్ళ కోసం రా అన్నాడు. చచ్చినట్టు ఇప్పటికి ఈ స్వాస్థ్యం యోర్దాను అవతల స్వాస్థ్యం వద్దన్న దానికి ఆమెను చెప్పేశాడు. ఇప్పుడు అయినా యోర్దాను దాటాలి, యుద్ధము చెయ్యాలి, గెలవాలి, ఆ స్వాస్థ్యం ఆడు తీసుకోవాలా. ఓకేనా నాన్న శాస్త్రయ్య ఓకేనా అని జాగ్రత్తగా వందలు చెప్పి మళ్ళీ యోర్దాను దాటి అవతలకు వచ్చి ఈ గడ్డి దగ్గర బతకలేడు. కర్రొంకర పొయ్యి తీరుతుందని శాస్త్రం. ఇది కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కూతురికి ఎడితే వాగ్దాన దేశం, పాలతేళ్ళు ప్రపంచ దేశం, నీకు కాలేపుకి ఇచ్చినట్టు ఏ భూమి మాకు ఇద్దరో, యోసేపు పుత్రులకి ఇచ్చినట్టు ఏమిద్దరో తెంగరమొఖం వేసుకొని మళ్ళీ గడ్డి దగ్గర చచ్చాడు. మీ సహోదరులు యుద్ధము చేయించుండగా మీరు ఖాళీగా ప్రశాంతంగా కూర్చోకూడదు, మీరు పాలు పొందాలి. ఒక సైనికుడు చెప్పాడు చూడండి, ఒక మంచి రేంజ్లో. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం, క్షమించాలి, సమూయేలు 2వ అధ్యాయం 2వ గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలు. 2వ సమూయేలు 11వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళలేకపోతేవేమని అడుగుతా. మందసమున ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయవాడను కానని. స్తోత్రం అనండి ఒకసారి. నా భాషలో నేను అట్ట అంటాను కాదా, అది రేంజ్. అక్కడ అంత ఘాటుగా ఇచ్చాడు రిప్లై. ఎవరో ఒక సామాన్య సేవకుడు మహారాజు గారికి ఇచ్చాడు. ఇంకా మరి మామూలుగా ఇవ్వలేదండి. గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు గోదావరి, వినరు లేదు అంటే కొట్టే గో మీద పెట్టి ఇక్కడ తగిలిందట, ఇది వెళ్ళి గోడ గుద్దేసుకుందట. ఇది చెంప దెబ్బ, ఇది గోడ దెబ్బ, ఒక్క షాట్కి 2. సరిగ్గా బుద్ధి మళ్ళీ మామూలుగా కాదు, ఎక్కడో పాదాలు అడుగునుంటే కూడా వచ్చేత తలకాయలకి. ఇప్పుడు అట్లా ఒక సామాన్య సేవకుడు ఎవరిని కొట్టాడు? రాజుగారిని కొట్టాడు. చచ్చే నేను అట్ట అంటాను కదా. సెలవు తీసుకోరా, ఇంటికి వెళ్ళరా, ఎంజాయ్ చేయరా అన్నాడు రాజుగారు. ఈ సైనికుడు అంటాడు, ఏమన్నాడు తెలిసినా? మందసం ఇంకా గుడారంలో ఉంది, చెరపట్టబడి ఉంది, సేన నాయకులు దండుపాలెంలో పండుకొనుచున్నారు, భీకరమైన పోరాటం. అందు ఎవడు ఇంటికి వెళ్ళకుండా, ఎవడు కనీసం అన్నపానాలు తీసుకోకుండా యుద్ధభూమిలో నలిగిపోతూ టెంటుల్లో పడుకుంటూ మందసం గుడారంలో పెట్టుకుని చెప్తే నేను ఇంటికి వెళ్ళి తిని ఏం మాట్లాడుతున్నావు నువ్వా? మనకు మాత్రం మరి సేన నాయకులు దండుపాలెంలో ఉన్నప్పటికీ, మందసము గుడారంలో పెట్టుకుని నేనైతే యెరూషలేములో పండుకొనుచున్నాను. ఇది ఎంత గొప్ప కార్యము కదా. మనకి ఏమనాలన్నా, నీకు ఎలా నిద్ర ఆడుతుందిరా? ఇప్పుడంటే యవన బిడ్డలు చాలామంది, సంఘంలో పరిచారకులు చాలామంది వచ్చారు, కానీ సేవకు వచ్చిన కొత్త ఎవరు ఉండేవారండి? స్టీల్ ప్లాంట్లు కూడా సభలు పెట్టే 98, 99, 2000 ఆ టైంలో సెక్టర్ 5 CWC గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టేవాళ్ళం. ఆ సౌండు, ఈ కుర్చీలు, ఈ మంచి చెడ్డ, పోడియము, ఆమె చెప్పాక కుర్చీలన్నీ ఒక మూలకేసి అందరూ వెళ్ళిపోతే ఆ గ్రౌండ్లో నేనే పడుకున్నాడు కావాలి. రక్షణానందన్ ఒక సహోదరుడు ఉండేవాడు, మేమిద్దరమే. ఉదయం ఎవరైనా టిఫిన్లు చేసి తీరుబాటుగా సాయంత్రం 8ంటికి వచ్చేదాకా మేము 4 గ్రౌండ్లో ఉండి, వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్క అరగంట అలా కూర్చోండి బాబు అని టాక్మని బండి వేసుకొని వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని చాలా థ్యాంక్స్ అరగంటకే. అరే బాబు వాళ్ళు ఇద్దరే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? యుద్ధం మోపుగా జరుగుతుంటే సేన నాయకులు దండుపాలెంలో పండుకుంటే మేము ఇంటి దగ్గర ఎలా ఉంటామండి? మందసం తిరిగి దాని స్థావరానికి రావాలి, షిలోహుకు రావాలి. మొదటి మహిమ ప్రభావం దేవుని మందిరంలో కనబడాలి, దిగి వచ్చే మహిమ మందిరంలో కల్లారమేం చూడాలి. ఇప్పుడు దాని ఇంటికి వెళ్ళను నేను.
సేవలో పోరాటాలు, ఇబ్బందులు నడుస్తుంటే దైవజనులు, అభిషక్తులు, నాయకులందరూ గుడారంలో పడుకుంటే ఇల్లు గోడు వదిలేసి నేను ఇంటి దగ్గర ఎలా ఉండాలి? ఒకసారి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పారా హల్లెలూయా? ఆదిమ సంఘములో చాలామంది క్రైస్తవులు పద్దాగా ఏదో విధంగా దెబ్బలు తిని జైల్లో పడతా ఉండేవాళ్ళు. గుర్తుందా? అస్తమాతం చెరసాలే. పేతురు గారిని చెరసాల్లో పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు? ఏది ఫస్ట్లో ఆ కుంటోని బాగు చేసినందుకు, ఆ తర్వాత వద్దన్నా ప్రసంగం చేసినందుకు. పౌలు గారిని జైల్లో ఎందుకు పెట్టారు? ఒక దయ్యాన్ని నెలగొట్టినందుకు. ఏదో కారణం తీసుకుని అందులో పడేయటమే. అది కూడా పెద్ద నోటోరస్ క్రిమినల్ని పెట్టినట్టు లోపలి చెరసాలలో 4వ గవిని దాటి ఇంట్లో ఎవరాళ్ళు వాళ్ళు వదిలిపెడితే భూమిని బతలు కొట్టేస్తారా, నాశనం చేస్తారా? వాళ్ళు ఉగ్రవాదులా? స్వార్థ చెప్తున్నారు, దయ్యాలు ఎలగొడుతున్నారు, రోగుల కోసం ప్రార్థన చేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి నానా హంగామా చేసేసి. అంటే ప్రజల దృష్టిలో వీళ్ళు ఒక ప్రమాదకరమైన వ్యక్తులు అనే ఒక ముద్ర పడటానికి ఆనాటి ప్రభుత్వ యంత్రాంగం కుట్రలు చేసేది. ఇప్పుడు సామాన్యుడు ఏమనుకుంటాడు? 1, 2, 3, 4వ గవిని దాటి లోపలి చాలాసార్లు చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బొండ్లు వేసి బిగించానంటే అదంత ప్రమాదకరమైన వ్యక్తి కాకపోతే ప్రభుత్వాలు చేస్తుంది అని ప్రజలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయేలా ప్రార్థన చేశాడు. ఒక ఆడబిడ్డ జీవితాన్ని దయ్యం పెట్టినట్టు చేసి ఆ దయ్యంలో అట్లా బంధించి ఉంచి దానివల్ల లాభం సంపాదించుకుంటున్నారు. మీకు డబ్బులు కాదురా, ముందు ఆ బిడ్డకు విడుదల కావాలంటే దైవజనుడు ఆ చెయ్యపు శక్తి నుంచి ఆ బిడ్డకు విడుదల ఇచ్చాడు. ఆ ఆడబిడ్డ ఏమైతే మాకెందుకు కానీ డబ్బులు వస్తున్నాయి మాకు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ వల్ల మాకు లాస్ వచ్చేసిందని తిరగబడిపోయారు వాళ్ళు. ఒక యవనుడి జీవితం కన్నా పందులు గొప్పవి కాదని, పందులు పోతే పోయిన ముందు ఎవరొస్తున్న బతకాలని దేవుడు ప్రయాసపడితే మా లాభం ఒకటమని ఊరు వదిలిపెడతావు లేదని ఎంటబడ్డారు వాళ్ళు. గెరాసీనుల దేశంలో బైబిల్ ఎక్కడ చూడండి ఒక వ్యక్తి ఆత్మకి విలువిస్తుంది, ఒక మనిషి ప్రాణానికి విలువిస్తుంది, ఒక ఆడబిడ్డ జీవితానికి విలువిస్తుంది. ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి ప్రభుత్వాలు ఏం చూపిస్తాయి? వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, వీళ్ళు డేంజరస్ ఫెలోస్, వీళ్ళ వల్ల మొత్తం కీడు వచ్చేస్తుంది, ఇలాంటి ముద్ర చాలా ప్లాన్ చేస్తున్నారు, బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. నువ్వు బాగున్నావు కదా, అలాంటి వారిని మరి జ్ఞాపకం చేసుకోవద్దా? వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘం వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? హెబ్రీ పత్రిక 10:34 చదవండి. ఎలాగనగా మీరు క్రైస్తులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఎందుకమ్మా? ఎందుకు ఒప్పుకున్నారు ఆస్తిని కోల్పోవడానికి? ఎవరి కోసం ఆ మాట అనండి? ఖైదులో ఉన్న వారి కోసం అనండి. 1,00,000 రూపాయలు పూచీకత్తు, 50 లక్షల పూచీకత్తు. దేవుని సేవకుల్ని, దేవుని సాక్షులను ఇబ్బందులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళకి పూచీకత్తు కట్టి వాళ్ళకి జామీన్ ఇచ్చి బయటకు తీసుకురావడానికి ఆదిమ సంఘ క్రైస్తవులట తమ ఆస్తిని కోల్పోటకి ఏది తనగా పెడతా తీసేవతల పడే అవసరమైతే రాయి చేసుకుని ఆస్తి ఆయన పంపించి బయటకు ముందు ఆయన వచ్చి ఏం చేస్తాడు? యేసయ్య నిజమైన రక్షకుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నమ్ముకోండమ్మా అని చెప్తాడు. దానికోసం వీళ్ళు ఏం చేశారు? ఖైదులో ఉన్న వారిని విడిపించుటకు వాళ్ళు ఏం చేశారట? తమ ఆస్తిని కోల్పోటకు సంతోషంగా ఇష్టపడ్డారంట. ఇప్పుడు కానుకేసేవాడు ఎందుకు వేస్తున్నాడు? దేవుడు మనం 100 ఇస్తే 1000 ఇస్తాడంటే ఇదొక స్కీము. ఇప్పుడు 1000 తర్వాత ముందు 100లాగే లేసి రక్తమే చేయి. ఈ ప్రాజెక్టు మీద ఈడు ఆడు తెంగరాడు కాదు, వడ్డీకి ఇచ్చిన డబ్బులు రావంట, దేవుడికి ఇస్తే బాగోతండి. ఇది ఎక్కడ పనికి మాల స్కీమ్రా? దేవునికి ఇచ్చేవాడు దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు దేవుడికే ఎదురు ముందు పెట్టుబడి ఎవడే వెళ్ళాడు కదా. ఆ ఇచ్చిన దాంట్లో నుంచి అంత కొంత కృతజ్ఞతగా ఆయన మీద కృతజ్ఞత ఉంటే, భక్తి ఉంటే, ఆరాధన భావం ఉంటే, నేను దీవించబడ్డాను కనుక నా దీవెనలో నుంచి దేవుని రాజ్యానికి ఉపయోగపడిన మనసు ఉంటాడు ఎత్తాడు. లేదు ఇది ఈ స్కీమ్ ఏంటి అసలు? గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఖైదులో ఉన్న వారి కోసం ఈ ఆస్తిని కోల్పోటుకు సంతోషంగా ఇష్టపడ్డారట. ఎంత గొప్ప మాట అండి! ఏదో ఆ పూట భోజనం కాదు, ఆస్తిని కోల్పోటకు సంతోషంగా ఇష్టపడ్డారని చిన్న మాట అండి అది.
ఇందు నిమిత్తమై 50 మంది క్రైస్తవులకు నేను తెలియజేసే సమాచారం ఏంటంటే, మీరు ఇంకా శరీరంలో ఉన్నారు కాబట్టి కష్టములు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ఖైదులో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, కష్టములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యంలో మరొక వచనాన్ని గుర్తు పెడతాను చూడండి. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికేయులు 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఏం చేయాలట? ఒకరినొకరు ఏం చేయాలటండి? ఆదరించి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగ. అలాగే 14వ వాక్యం కూడా చదువమ్మా. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అది ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియ్యుడి. బలహీనులకు ఊతనివ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అంటే, ఇది వాక్యము, దేవుడు మనకి ఇచ్చిన లైసెన్స్ లాగా. ప్రతివాడు చల్లబడతాడు, తప్పది, బుద్ధి ఉందా, నీకు ఎందుకండి వాక్యం తెలియజేస్తుంది అక్కడ నుంచి బుద్ధి చెప్పమని. అది చాలా అథారిటీ చలాయించినట్టుగా ఎదుటోడి మీద హైరార్కీగా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం అందరికీ పాటించడం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవడో తప్పు చేస్తాడు, ఏంటది? ఎందుకని? వాక్యం నాకు ఇచ్చిన అధికారం ఇది. మరి దాని పక్కనే ఉంది నాన్న, ధైర్యం చెడిన వారిని. వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కృంగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇంకా అసలు తలెత్తుకోలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. అసలు రేపటి దినాన్ని ఫేస్ చేయగలమని దిగులుతూ ఉన్నారు. అసలు ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ నెల దాటుద్దా, టెన్షన్లో ఉన్నారు. వాళ్ళకంటే ధైర్యపరచాలంట. బలహీనులకు ఊతనీయుడి అంటే, లేచి నిలబడలేనంత బలహీనం అయిపోతే మనం ఏం చేస్తాం? చెయ్యి లేపుతాం. అది భౌతికంగా అయితే ఎవడైనా చేయగలడు బొమ్మని. మానసికంగా, ఆత్మీయంగా, ఒకవేళ ఆర్థికంగా, దేవునికి స్తోత్రం, అవి కేవలం వ్యక్తిగతమైనవి. ఆ విధంగా మేము చేయజాలము. మాటల చేతలు మా ఇంట మాపిడి భోజనం మీ ఇంట అన్నాడంట ఒకడు. కబుర్లన్నీ ఇంటికాడ రాత్రి 9 వరకు భోజనం పదం ఇంటికి వెళ్తాం ముంచేస్తా ఉన్నాడు. ఒరేడు ఎప్పుడు వచ్చాడరా? భోజనం టైం రాత్రి 9 అయిపోతుంది, కబుర్లు మొత్తం నీ ఇంట భోజనం కాడింటికి వెళ్ళాలా? మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? ఎటు వచ్చినా ఆడికే కలవాలి. ఆడింటికి వచ్చి ఎదురు పట్టుకు రావాలి, ఆడింటికి వెళ్తే ఆడికి ఎదురు పెట్టాలి. ఎప్పటికీ తినేసే రకమే అది. పాతాళం, కడుపు నిండదు. ఎంతమంది వాళ్ళు తినేసిన ఆడికి కడుపు నిండదు. ఎందుకంటే ఆడి పేరు మిస్టర్ పాతాళం. లేకపోతే మరి ఎంతమంది దగ్గర తిన్నావు, నువ్వు కూడా ఒకటి పెట్టాలి కదా. కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాధలు ఉన్నారు, ఒక ముద్ద పెట్టాలి. తిన్నంతకాలం తెగ తినేసావు సిగ్గు లేకుండా. మరి ఇప్పుడు వచ్చేప్పటికి అసలు నాకేం పెట్టావు, నాకే మరి ఇంతకాలం అనుభవించింది ఎవడదరా? ఎవడ సొమ్ము తినేసావురా? ఏక్ నెంబర్గా సైతాన్ బనగాయతు పాపిష్టి బుద్ధులని. కొంతమంది చూస్తున్న కోపం మామూలుగా రాదు అసలు. ఇన్ని సంవత్సరాలు అనుభవించావు కదరా, కానీ ఒక్క మాట కనీసం శ్రీకాకుళంలో జిల్లాలో సామెత ఉంది, మూట సాయం లేకపోతే మాట సాయంలో ఉండాలి కదని కదా. మూట సాయం లేదు, కనీసం మాట సాయం ఉండాలిగా. అట్ట కాదురా ఇట్ట కానీ ఫోన్లే బాబు బాధపడకండి, మీకోసం ప్రార్థన చేస్తాం, కొంచెం ధైర్యంగా ఉండండి, మరి మాకు సహాయం చేద్దాం, అందుకని మా పరిస్థితులు బాగాలేవు, ఏం చేయలేకపోతున్నాం, కనీసం నమ్మకంగా మీకోసం ప్రార్థన చేస్తామండి, ధైర్యంగా ఉండండి, రాత్రి మోకరిస్తాం మేము. ఎంత మంచి మాట. నీ లైఫ్లో నువ్వు 10 పేర్లు చెప్పు, ఇంతకాలం క్రైస్తవులను బలహీనులకు నేను ఊతనిచ్చాను అని. మనకే ఎప్పటికప్పుడు ఎవడో ఒకటి ఊతకారు అందిస్తే పైకిలేసిపోతుంటాం మనం. ఒకటి మర్చిపోతున్నావు, నువ్వు ఇంకా శరీరంలో ఉన్నావు, నువ్వు ఎక్కడో మేఘాల్లో తెలిపిన ఫీలింగ్ వద్దు. నీకు కూడా అవసరం వస్తుంది, నీకు కూడా ఇబ్బంది వస్తుంది. కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా రూబనీయులు గాదీయులు సెటిల్ అయిపోతాం చూశారు, కుదరలేదు. రాజుగారు ఊరియాని సైలెంట్ చేద్దాం చూశాడు, సరిగ్గా తినేశాడు. లెంపగా యేసు రక్త విజయం. హల్లెలూయా. ఖైదులో ఉన్నవారిని
ఏం జరుగుతుందిరా? ప్రభు అందరిని కాపాడుగాక. నేను ఎంతకన్నా ప్రార్థన చేయలేను ఇప్పుడు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటా ఎవరింటికి వారు వెళ్ళరి అనే వాక్యం నెరవేరాలి కాబట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పరే హల్లెలూయా. కష్టంలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖైదులో ఓటమి నడిపించడానికి అవసరమైతే ఆ ఆదిమ సంఘ స్థాయికి రావాలి. చెప్పండి, బలహీనులకు ధైర్యము, చెడిన వారికి ఇది మన లక్షణం అండి. చివరిగా మరొక వచనం చదువుదాం. ఎందుకు సార్ మీరు మరి ప్రతి దానికి 1 కొరింథీ పత్రిక 12:26 ఎందుకో రీజన్ అక్కడ ఉంది. 1 కొరింథీ పత్రిక 12:26 ప్రభు కృపలో రాకడ వరకు నోట్స్ సరిపోద్ది. ఒక అవమానంలో శ్రమ కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. అంతే మరి, అయిపోయింది. ₹1,00,00,000 మాట ఏంటంట? ఒక అవయవము శ్రమ పడితే మిగతా అవయములన్నీ దానితో పాటే. ఏంటో సబ్జెక్టు? సంఘము, శరీరము, మనందరము ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవము. శిరస్సు క్రీస్తు. క్రీస్తు సంఘం అనే శరీరంలో మనందరం ఒక్కొక్క, ఏ ఒక్క అవయవం బాధపడ్డా మిగతా అవయవాలన్నీ. పెద్దలు అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు. పిల్లలు అయితే చూడండి, దెబ్బ తగిలితే, కాలు దెబ్బ తగిలింది అనుకో, తగిలింది కాలు కదా, ఈ చేతిలో బకెట్ పట్టుకుని ఆటోమేటిక్గా చేసి బ్యాలెన్స్ చేస్తుంటుందని. మాకు చిన్నప్పుడు మాస్టర్లు పరీక్ష అలా స్కూల్లో పాఠం చెప్పారు. అరే ఈ బకెట్ పట్టుకో, ఈ బకెట్ పైకి బరువుదు, ఈ చెయ్యి కదపకూడదంటే ఈ చెయ్యి ఇలాగ పెట్టి లేకపోతే అస్సలు వల్ల అయ్యేది కదా, ఆటోమేటిక్ చెయ్యి లేకపోతుంటే అయ్యి బాబోయ్. అది ఆ పాఠం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాస్టర్లు అలా చేసేవారు. ఎంత చిన్న వ్యక్తివైనా, పెద్ద వ్యక్తిని, కొత్త వాడివైనా, సీనియర్ వాడైనా నువ్వు కూడా ఒక అవయవమే కదా. 10 లక్షల ఆత్మలు సంపాదించిన దైవజనులు కూడా క్రీస్తు సంఘం అనే శరీరంలో ఒక అవయవమే కదా. చిన్న పెద్ద కొత్త పాత తేడా ఏముందండి? అందరూ ఒక్కొక్క అవయవాలే. అంచేత నా మనం ఏంటంటే, ఒక శరీరం ఒక అవయవం బాధపడితే మిగతా అవయవాలన్నీ కూడా ఆ శరీరంతో పాటుగా. సంఘములు ఏ ఒక్కరి కష్టములు ఉంటే అందరూ కష్టములు ఉన్నట్టుగానే స్పందించాలి, బాధలు ఉన్నట్టుగానే పని చేయాలి. వారి దుఃఖం మన దుఃఖం అవ్వాలి. చిరాకు పడకూడదు, కోప్పకూడదు, ఇగ్నోర్ చేయకూడదు, బైపాస్ చేసి వెళ్ళిపోకూడదు. కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రూబెను ఇలా ప్రవర్తించలేదు, కానీ ఊరియా అలాగే అందరు యుద్ధంలో ఉంటే నేను రెస్ట్ తీసుకోవడం అండి, చచ్చి అలా చేయని చెప్పాడు. ఖైదులో ఉన్నవారిని విడిపించడానికి ఆదిమ సంఘస్థులు ఆస్తులు కోల్పోవడానికి ఇష్టపడ్డారు. బలహీనలను బలపరచాలి, ధైర్యం చెడ్డ వారికి ఓతనివ్వాలి. ఎందుకంటే క్రీస్తు సంఘం అనే శరీరములో మిగతా వారిలాగే మనము కూడా ఒక అవయవము. ఏ అవయవానికి శ్రమ వచ్చినా మనం కూడా శ్రమ పడాలి. దేవుడు అంతటి వాడే వారి యావత్ బాధలో ఆయన బాధలు ఉందని చెప్పాడు. బాధలు పడితే చూడటం కదా, ఆయన కూడా బాధపడ్డాడంట. వారితో పాటు శ్రమ పడ్డాడు, వారితో పాటు అగ్నిలోకి వచ్చాడు, వారితో పాటు అగ్ని గుండంలోకి వచ్చాడు, సింహాల బోన్లోకి వచ్చాడు, వారితో పాటు ఉన్నాడు, ఎడారిలో నడిచాడు. కనుక నీ దేవుడు నీకు దూరంగా ఉండి సూక్తులు చెప్పేవాడు కాదు, నీకోసం దిగి వచ్చినవాడు, నీతో శ్రమలో నిలిచినవాడు. నిన్ను కూడా అలాగే ఉండమని కోరుతున్నాడు. మనము కూడా శరీరంలో ఉన్నాము కనుక కష్టంలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మనసు కలిగి ఉందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.